చాలా సంతోషం అండి. మరి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా దేవునికును మరియు మా సంఘ కాపాడే నాన్నగారికును మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు సుమారు కీర్తన గ్రంథము దావీదు మహారాజు అయిన దావీదు గారు తన కీర్తన గ్రంథంలో సుమారుగా 24 అధ్యాయాలు విజయవంతంగా మరి పాఠ్యాంశంలో నుంచి ఆరాధన సందేశంలో మనం ఎన్నో సంగతులు విన్నారని లేదా? అందులో దావీదు మహారాజు గారు మన ప్రార్థన ఎలా ఉండాలి, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి, మన ఎవరిపైన ఆధారపడి ఉండాలి, మన సర్వస్వం ఎవరు, మన కొండ ఎవరు, మన కోట ఎవరు, మన ధైర్యం ఎవరు, ఈ లోకంలో రాజు నమ్ముడు కంటే నువ్వు యెహోవాను ఆశ్రయించడం లేదని అనేక సంగతులు క్రైస్తవ్యాన్ని మనందరూ తెలియజేస్తున్నారు దావీదు మహారాజు గారు. ఎందుకంటే నేను ఒకప్పుడు విన్నాను, ఆ కాలంలో యెషయా గ్రంథము ఒకే బుక్ వల్ల చాలా మంది ప్రభావితం చెంది ఆ ఒక్కటే బుక్ వల్ల చాలా నేర్చుకొని అందులో ఏ విషయమైతే తెలుసుకున్నారో అందులో చాలా భక్తిగాను యథార్థంగా జీవించాలని ఎక్కడోసారి విన్నాను. అదే చూసినట్లయితే అండి, ఈ కీర్తన గ్రంథం 24 అధ్యాయం వరకు ఒకసారి పునర్పరిశీలించినట్లయితే చాలా విషయాలు ఇప్పటి వరకు 24 అధ్యాయాల్లో ఆ అంశాన్ని ప్రతి కూలంశంగా మన మనసులో ఉన్నట్టయితే ఖచ్చితంగా మనము దేవునికి చాలా దగ్గర అవుతామండి. నాకు పరిశీలనలో చెప్పిన విషయం చెప్తున్నా. అదేవిధంగానే 25 అధ్యాయంలో కూడా మరి దేవుడి దయ వల్ల ఎప్పుడు నాకు అవకాశం వచ్చినా ప్రార్థనతో అవకాశం వస్తుంది, దానికి చాలా తన కనకానికి దగ్గర చెల్లిస్తున్నానండి. అది చూసినట్లయితే 20 అధ్యాయము దావీదు రచించిన కీర్తన. దావీదు మహారాజు గారు ఏమంటున్నారంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఈ 25 అధ్యాయము 1 నుంచి 13 అధ్యాయాల వచనాల వరకండి ఒక్కొక్కటి మీ మనసులో అన్నది ఎక్కడ పెట్టకుండా కొద్దిసేపు ఇక్కడ పెట్టినట్టయితే మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మన ప్రయాణం ముందుకు సాగాలి, ఎవరిపైన ఆధారపడాలని అందుకే దావీదు మహారాజు అని యేసుక్రీస్తు ప్రభువు గారి తన తండ్రి దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చను. ఎందుకు అన్నాడని ఆలోచించట్లయితే ఈ 25 అధ్యాయంలో ఇవి చాలా కష్టంగా చాలా బాగా అర్థమవుతుంది. దాని ఒకటికి 2-3 సార్లు నేను దాన్ని ధ్యానించినప్పుడు ఈ మాట ఎందుకే అనడేమో దావీదు మహారాజు గారని నాకు అనిపించిందండి. చూసినట్లయితే అండి, యెహోవా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నీ దిక్కులకు చూచి నా ఆత్మను ఎత్తు కొనుచున్నానయ్యా. యెహోవా ఈ లోకంలో ఉన్న మనుషులు తూర్పుకు, వడమరకు, దక్షిణకు, ఉత్తరంకు 4 దిక్కులు తిరుగుతున్నారే కానీ ఇలాంటి 4 దిక్కులు అంటే అర్థం ఏంటంటే ఈ లోకం వైపే తిరుగుతున్నారు. వారి యొక్క ఆలోచన ఈ వైపులే ఉన్నాయి, వారి యొక్క బంధాలను ఈ విధంగా ఉన్నాయి. కానీ తండ్రి నేనైతే నాయన నేనేం చేస్తున్నా, యెహోవా నీ దిక్కు మాత్రమే చూస్తున్నాను, ఈ లోక దిక్కులను చూడడం లేదయ్యా. దిక్కులంటే మనం 4 దిక్కులను అనుకోకూడదండి. ఇందులో ఉన్న సెంటెన్స్, ఇందులో ఉన్న భావాన్ని మీరు చాలా అర్థం చేసుకోవాలి. దిక్కు అంటే తూర్పు, పడమర, దక్షిణం అనుకుంటే మనకు అర్థం కాదండి. దిక్కు అంటే ఎవరు దిక్కు లేని వారికి సంథింగ్ అన్నట్టుగా అక్కడ కాదు. ఆ విషయం కాదు. నాకు జాబే దిక్కు, నాకు జీవనోపాధి దిక్కు, నాకు పిల్లల దిక్కు, నాకు ఉపాధి, ఈ దిక్కులు కాదు చెప్తుంది దేవుడు. ఈ దిక్కుల విషయం కాదు. ఏ దిక్కు అనుకుంటున్నారో ఆ దిక్కు కాదు. దావీదు మహారాజు అంటుంది ఏంటంటే, దేవా యెహోవా నేనైతే ప్రభువా నీ దిక్కుకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా ఆత్మ తండ్రి సంపూర్ణమైన ఆత్మ, నా సోల్ మొత్తం ఆయన నీపైనే ఆధారపడినదయ్యా. నా శరీరంతో పాటు నా ఆత్మ సైతము కనకాలే దేవుని ఆరాధన ఎలా ఉన్నారంట, ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలన్నాడు. అదే పాటిస్తున్నాడు దావీదు మహారాజు. ఏమంటాడు, నా ఆత్మను ఎత్తి కొనుచున్నానయ్యా. నీ యొక్క సన్నిధానంలో నా ఆత్మను ఎత్తుకొనుచు నేను ప్రార్థిస్తున్నా దేవా. నా తండ్రి నా ప్రార్థన ఆలకించవా. నా దేవా
నీ యందు మాత్రమే నమ్మకం ఉంచున్నారయ్యా. నీ ఎవరి యందు నేను నమ్మకం ఉంచలేదయ్యా. ఎవరి యందు అయితే నేను నమ్మకం ఉంచాలో వారు నన్ను నమ్మక ద్రోహం చేసేవారు తప్ప కానీ నన్ను నన్ను మాత్రము ఒక దగ్గర చేర్చేవారు కాదయ్యా. ఈ లోక మనుషులంతా మాయగాలయ్యా. ఈ లోకంలో ఉన్న స్నేహితులంతా మాయగాలయ్యా. వీళ్ళు నాముతో ఒక మాట, నీవే వెనకాల ఒక మాట మాట్లాడే చాలా భయంకరమైన మనుషులయ్యా. కానీ చదవా ఏమంటు, నా దేవా నీ యందు మాత్రమే ఎవరి యందు కాదయ్యా, నీ యందు మాత్రమే నమ్మకం ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడలేకమయ్యా అయ్యా, నన్ను సిగ్గుపడలేకమయ్యా అని ఎంత గోచారుతున్నా దావీదు మహారాజు. అంత గోచార సంవత్సరానికి ఏముంది? దావీదు మహారాజు మనలాంటి చిన్న వ్యాపారవేత్తన, చిన్న ఎంప్లాయ్, చిన్న ఆస్తిపరుడ, చిన్నగా ఉన్న వేల కోట్లు రాజండి. చాలా అంటే చాలా పెద్ద రాజు. ఆయన చిట్టికేస్తే ఎంతో మంది వస్తారు. తన యుద్ధాన్ని చేయాల్సిన అవసరం లేదు. తన యుద్ధానికంటే ముందే తన వీర శూరులను 12 మంది చాలా మంది దావీదు మహారాజు సెలవు ఇవ్వండి, మేము వెళ్ళి అనేక మందిని చంపి వస్తామంటాడు. మరి దావీదు తక్కువరా? గొలియాతును సరి చంపినవాడు, సింహాన్ని చీల్చినవాడు, అనేక ధైర్యవంతులైన వాడు. కానీ ఏమంటాడు? ప్రభువా నా దేవా నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకమయ్యా. ఎక్కడ సిగ్గుపడనీయకమంటున్నాడు దేవుడు? దావీదు మహారాజు ఎక్కడ సిగ్గుపడనీయకమంటున్నాడు? ఈ అన్ని జనుల్లోనా, ఈ యొక్క మనుషులను కాదండి. తన 3వ వచనం ఏంటి? నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకున్నాయన. నా శత్రువులు నన్ను గూర్చి, ఎవరి గురించో కాదయ్యా తండ్రి, నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము, సంతోషింపనీయకము, గంతులేయనీయకము, వాళ్ళకు పండగ చే వాతావరణం వెళ్ళనీయకము. ఆయన ఏ శత్రువులు ఆయన అంటే మనం అనుకున్నట్టుగా నీ ఇరుగు పొరుగు వారి శత్రువులు కాదని, నీ స్నేహితులు శత్రువులు కాదు, నీకు నమ్మకం చేసిన శత్రువు గురించి ఇక్కడ మాట్లాడలేడండి. ఎందుకంటే ఇక్కడ మా శత్రువులు అందరూ రాజకీయాల వాళ్ళకు మాట ఉంటుంది. ఏమంటారంటే ఈరోజు శత్రువులు రేపు మిత్రులుగా మారవచ్చు, రేపు మిత్రులు శత్రువులు కూడా మారవచ్చు. కానీ మరి ఈ శత్రువులు ఎవరు? ఈ శత్రువులు ఎవరో కాదండి, మన నరకానికి తీసుకెళ్ళిపోయే భయంకరమైన నా శత్రువు భయంకరమైన అపవాదండి. అపవాది నుండి నన్ను సిగ్గుపడనీయకము. ఎందుకంటే నేను ఒకవేళ నేను తప్పిదములు చేసి నేను దిగులో నుంచి వెళ్ళిపోయి నేను ఎప్పుడు నరకంలో వెళ్ళిపోతాను, వాడు ఏమంటాడు తెలుసా? వీడు మన వంటి వాడాయేను, అందుకే నరకంలో వచ్చాడు కనుక వీరితో పాటు మనము గంతులు వేస్తాము. ఎందుకు? అందులో సంతోషిస్తాము. ఎందుకంటే నాకు దక్కని పరలోకాన్ని ఈ యేసుతో తండ్రి కుమారుడు దక్కవద్దని వాడు మన కొరకు ఎలా మారిపోయాడంట? శత్రువుగా మారిపోయాడు. మన కొరకు ఎలా మారిపోయాడు? శత్రువుగా మారిపోయాడు. ఎప్పుడు మనం ఎలా వస్తుందంటే ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె వెతుకుచు తిరుగుతున్నాడు. ఎవరు వెతుకు తిరుగుతారండి? ఎవరు వెతుకు తిరుగుతుంటాడు? మన మిత్రులు వెతుకు తిరుగుతారా? మన శత్రువులు కొంచెం ఉంటారు. ఎవరు శత్రువు? ఆ శత్రువు ఎవరు? ఈ లోక శత్రువులు కాదు, అపవాదైన శత్రువు. మన నరకంలోనికి వెళ్ళిపోవాలని, వాడున్న లోకానికి వెళ్ళాలని, ఆ లోకం మనం వెళ్ళిపోతే వాడు చాలా సంతోషిస్తారని దావీదు మహారాజు ఏమంటాడంటే, దేవా నా శత్రువు నన్ను కూర్చి ఉచ్చరింపయ్యకు, నీ కొరకు కనిపెట్టి వాళ్ళు ఎవ్వడు సిగ్గుపడడు. ఆయన నీ కొరకు కనిపెట్టి వాడు ఎవరు సిగ్గుపడడు. కానీ వేరే వారి కొరకు కనిపెట్టిన వారు ఖచ్చితంగా సిగ్గుపడతారు. వేరే వారి కొరకు కనిపెట్టింది ఈ జీవన విషయంలో కనిపెట్టిన వారు, ఇదే లోకంలో మాయ అనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా దేవుడు వదిలిపెట్టేసి శత్రువు గుప్తలు వెళ్ళిపోయి వాడు ఏమంటున్న వాళ్ళు సిగ్గుపడతారు. కానీ ఏం మాత్రమయ్యా నీ కొరకు కనిపెట్టి వాళ్ళు ఎవరు సిగ్గునుండు. ఏతువు లేకుండానే కారణము లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందు అని ఏమన్నా? ఏ కారణం లేకుండానే, ఎలాంటి తప్పిదము లేకుండా, ఎలాంటి ద్రోహం లేకుండా మన పైన తప్పు వేసి వారు ఏమైపోతున్నారంటే కారణం లేకుండా ద్రోహం చేసిన వారు ఎవరో వారు ఖచ్చితంగా సిగ్గుపడతారు. చూడండి, ఎవరు సిగ్గుపడతారో కనతని చెప్తున్నాడు, ఎవరు సిగ్గుపడరో కనతని చెప్తున్నాడు. నా పైన ఆనుకున్న వారికి, నా పైన నేనే వారు సర్వస్వం వారికి వారు ఎప్పటికీ సిగ్గుపడనివా నీయను. ఎప్పుడైతే ఈ లోకంలో వారికి ద్రోహం చేస్తారో,
ఈ లోకంలో ఆశ పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడవలసిందే. ఎందుకంటే వాడున్న లోకానికి మీరు వెళ్ళిపోతారు కనుక. వాడు ఏమంటాడు తెలుసా? ఆనాడు యోగు గారు చేసినప్పుడు యోగు గారు కథనేమో సేవకుని యోగుని చూసివా అన్నాడు. చూడమని చెప్పాడు. ఏమని చెప్పాడు? అతను నాకు అతను ఏమన్నాడు? అతను మీ పరీక్షించుకోమని చెప్పాడు. కానీ అతను నెగ్గాడు, అపవాదిని ఓడించాడు, వారిని సిగ్గుపరిచాడు. కన్న తండ్రి దేవునికి విజయోత్సవం ఇచ్చాడండి. అలాంటి జీవితం మనలో కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి. అది ఎప్పుడు సాతాను యొక్క కుతంత్రాలు, కుయుక్తులు అనే ఆలోచనలు మన కృత్రిమంగా చేసి మనం ఏం చేయాలి? మన పాదాలకి త్రొక్కు వేస్తేనే కానీ వాడు సిగ్గుపడతాడు. మనం ఎలా ఉంటామంట? సింహం వలె ఉంటాము. ఒకవేళ వాడి కాళ్ళ క్రింద మనం పడిపోయితే, ఒకవేళ వాడి కాళ్ళ కింద తొక్కితే మనం ఏదైతే వాడు మన సిగ్గుపరుస్తాడండి. వాడు అప్పుడు సిగ్గుపరుస్తున్నప్పుడు కన్న తండ్రి దేవునికి ఎంత బాధపడుతున్నాడు. నీ యొక్క కుమారుడు, నీ యొక్క తండ్రిగా ఉన్న నువ్వు నీ కుమారుని వేరే వాడు సిగ్గుపరిస్తే నీకు చాలా సంతోషమా? నా కుమారుడు బాగా తెలుస్తున్నాడు, బాగానే ఫీల్ చేస్తున్నాడే, బాగా అంటున్నాడే, నీకు హ్యాపీనా? నన్ను సిగ్గుపరిచినా పర్వాలేదు, నా కుమారుడు సిగ్గుపరుస్తుందని అనుకుంటానే. కానీ కన్న తండ్రి దేవుడు ఎంత బాధపడతావు సాధించండి. అందుకే దావీదు మహారాజు నా ఇష్టానుసార కుమారుడుగా ఆయన పేరు పొందాడండి. యెహోవా నీ మార్గము నాకు తెలియజేయము ఆయన. యెహోవా ఈ లోక మార్గములు కాదు ఆయన నాకు తెలియాల్సింది, ఈ లోకంలో ఉండవలసిన కాదు. యెహోవా నీ మార్గము నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచమంటాడు. తేటపరచు క్లియర్గా చేయండి. నాకు మబ్బుగా పోతున్నాయన. ఎందుకంటే యెహోవాను యెహోవా నీనే మార్గము, నీనే సత్యము, నీనే జీవమైన యేసుక్రీస్తు ప్రభువు మన మాటను అది ఎక్కడ ఉంది? జీవగ్రంథంలో ఉంది. అదేంటంటే ఆయన మాటలు వారికి మనకి చూపిస్తుందా? మార్గాన్ని చూపిస్తుంది. ఆయన మాటలు మనకు సత్యాన్ని మనకు మార్గం చూపిస్తుంది. అంటే ఏమంటే యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము ఆయన. ఏమన్నాడు? నీ మార్గం అన్నదండి, మార్గములను అన్నాడు. అంటే సింగిల్ వాడు వాడలేదు, ప్లూరల్ వాడు వాడించాడు. ఎందుకు ప్లూరల్ వాడించాడంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మనకి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఏముంటాయి? ఒక మంచి మార్గం ఉంటుంది, ఒక చెడు మార్గం ఉంటుంది. అలా చూసినట్టయితే ఒక చౌరస్తా 4 మార్గాలు కనిపిస్తుంది. ఇప్పుడు నర్సపు చౌరస్తా ఉంది, ఇటు హైదరాబాద్ పోయే మార్గం ఉంది, అటు కరీంనగర్ పోయే మార్గం ఉంది, అటు నర్సాపూర్ పోయే మార్గం ఉంది, సిద్దిపేట పోయే మార్గం ఉంది. కానీ ఆ మార్గంలో ఏది సరైన మార్గము, ఏది కన్నా గమ్యాన్ని చేస్తాను? నేను హైదరాబాద్కి వెళ్ళాలంటే నేను నర్సాపూర్కి వెళ్ళాలా, నర్సాపూర్ రోడ్ ఎక్కాలా, కరీంనగర్ రోడ్ ఎక్కాలా, ఏ రోడ్ ఎక్కితే నేను గమ్యాన్ని చేస్తానని ప్రభు నాకు ఏం చేయమంటాడు? నాకు తేటపరచు. అదేంటి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నాకు నీ మార్గాలన్నీ నాకు తేటపరుస్తాను. మబ్బు కనిపిస్తే నేను అర్థానికి వెళ్ళిపోతానేమో. అంటే మబ్బు అంటే మనకు తెలిసి తెలియని గురించి మనకు వాక్యంలో మనకు అవగాహన లేకపోతే, వాక్యం పైన మనకు పట్టు లేకపోతే, వాక్యం చదవలేకపోతే మనకు అన్నీ ఎవరు చెప్పినా నిజమేమో అనిపిస్తుంది. ఎవరు చెప్పినా నిజమేమో అనిపిస్తుంది. అంటే నీ కళ్ళ అనేది తేటగా లేదు. కానీ ఆమె దైవమరాజు ఏమంటాడు? యెహోవా నీ మార్గంలో నాకు తెలియజేయము. ఏ మార్గం ద్వారా అయితే వస్తానో, ఏ మార్గం ద్వారా అయితే అద్భుతాలను అవుతానో, ఏ మార్గం ద్వారా అయితే సన్నిధానం చేరుతానో ఆ మార్గం నాకు తెలియజేయనైనా. నీ త్రోవలు నాకు తేటపరచు, క్లియర్ కనిపించాలి. మబ్బు కనిపిస్తారా ఉందండి? మనం గమ్యం చేస్తామా? మబ్బు గురించి ఏ కుంటల్లో, ఏ గోతిలోనో ఎల్లో పడతాము. కానీ తేటగా కనిపిస్తే మనం చేరుకుపోయాల్సిన మార్గానికి క్షేమంగా వెళ్ళిపోతామండి. అంటే క్షేమంగా వెళ్ళాలని మన మార్గం అనేది మనకు స్పష్టంగా కనిపించాలి. ఒకవేళ మార్గం స్పష్టంగా కనిపించలేదంటే మనం ఖచ్చితంగా మనము తప్పిపోతాము అని దావీదు మహారాజు ఏమంటాడంటే, ప్రభు నా మార్గములు నువ్వు నాకు తేటపరచయ్యా, నేను ఎటువంటి సన్నిధానానికి రావాలి అని దావీదు మహారాజు ప్రార్థనలో గోచారుతున్నాడు. ఇలాంటి గోచారణ, ఇలాంటి ప్రార్థన మన వ్యక్తిగత జీవితంలో కూడా ఖచ్చితంగా ఉండాలి. ఉంటే చాలా సంతోషం, లేకపోతే ఉండే ప్రయత్నంలో మనము ముందుకు వెళ్ళాలండి. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థనలో, ఇలాంటి విజ్ఞాపనలో, ఇలాంటి కృతజ్ఞతలు మనం ఉంటామో మన ప్రార్థన కళ్ళ తండ్రి దేవుడు మన ఆలకించి మన సిగ్గుపడనివ్వకుండా సింహం వల్ల మనని ముందు నిలుపుతాడండి. నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయమయ్యా. అంటే సత్యం ఏంటంటే
వాక్యమే సత్యము, సత్యమే వాక్యము. కానీ వాక్యము ద్వారా నాకు ఒక దినము నాకేమంటాడు, నన్ను నీ సత్యమును ననుసరింపచేసి నాకు ఉపదేశం చేయమయ్యా. నీ మాటల చేత నాకు ఉపదేశం చేయ్యా. నీ మాట నాకు కఠినమైనా పర్వాలేదు, నీ మాట నాకు గాయపరిచినా పర్వాలేదు, నీ మాట నాకైనా పర్వాలేదు తండ్రి. నేనేం చేయాలి? ఒక శిల్పి మనకు రాయి శిల్పిగా మారని అనేక రకాలుగా చెక్కాలి. చెక్కినప్పుడు అనేకమైన దెబ్బలు తగులుతాయి. తగిలినప్పుడు అది రూపంగా మారుతుందయ్యా. నీ వాక్యము చేత నన్ను శుద్ధవంటి, నీ వాక్యము నన్ను చెక్కుమయ్య అంటాడు. నీ వాక్యం శుద్ధవంటిది అంటాడు. అలాంటి వాక్యం చేత మనం ఏం చేయాలి? చెక్కాలి, సిద్ధపరచాలి, నన్ను అని సత్య మార్గంలో నడపాలి. నడిపించమయ్యా అని దావీదు గోజాడుతారు. మనం ఎప్పుడైనా మన దైనందిన జీవితంలో మన పరిస్థితుల్లో మన ప్రార్థనలో ఎప్పుడైనా ఇలాంటి ప్రభు నీ వాక్యం చేత నన్ను కట్టయ్యా, నీ వాక్యం చేత నన్ను చెక్కయ్యా, నీ వాక్యం చేత నన్ను గాయపరచయ్యా అని మనం ఎప్పుడైనా మన ప్రార్థనలకు గుర్తు చేసుకున్నామా? గుర్తు చేసుకోకపోతే దావీదు మహారాజు గారు గుర్తు చేస్తున్నాడండి. దావీదు మహారాజు గారు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రార్థన చాలా మంది వాళ్ళకి ఏ ప్రార్థన చేస్తూ తెలియక ఈ ప్రార్థనలోకి మనము తీసుకెళ్లే ప్రయత్నము దావీదు మహారాజు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మనం ముందుకు వెళ్దామా? లేదు నాకు తెలిసిన ప్రార్థనలో ఉందామా అనే ఆలోచన మనదండి. మన ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్తేనే మనం ఉన్న సర్వలోకానికి మనం వెళ్ళగలుగుతాం. నీవే నా రక్షణకర్తవైన దేవుడు అయ్యా. ఏం మాట్లాడా, ఆ మీనింగ్ ఏంది, ఆ సెంటెన్స్ ఏంది, ఆ లోతులో మాటలు ఏంది, ఏం కొట్టినా లోతేబా అని మన చేస్తున్నాడు. కానీ నిజమైన ఏం మాట్లాడాలి? ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క సెంటెన్స్ మీరు క్లియర్గా 1-2 సార్లు దాన్ని మరీ రిపీట్ చేస్తే మహాజ్ఞానం దొరుకుతుంది. జుంటి తేనె దారాల కంటే మధురమైనదని ఎందుకు ప్రస్తావించిండో ఈ చదువు అర్థమవుతుంది. నేను 2-3 సార్లు వెళ్ళినప్పుడు నాకు చాలా ఈ అధ్యాయము మనిషి జీవితాన్ని చాలా మారుస్తుందండి. మనిషి జీవితం చక్కగా మారుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. మీరు వింటున్న వారు ఎంతవరకు విశ్వసిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసిస్తున్నాను. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నానయ్యా. ఏమంటున్నాడు? నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా అనేది ఒక దినానికి ఎన్ని గంటలండి? 24 గంటలు దావీదు మహారాజు ఇప్పుడు చేస్తున్నట్ట దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నానయ్యా. నీ కొరకే కనిపెట్టుచున్నాను. మరి రాజ్యం గురించి కనిపెడతలేవా? నువ్వు రాజు కదా, నువ్వు రాజ పరిపాలన చేయాలి. అయ్యా నేను చేసినా చేయకుండా నువ్వు ఇచ్చిన దయ కనుక అది నడుస్తూనే ఉంటుంది అయ్యా. నువ్వు ఇచ్చిన జ్ఞానం ఉంది కనుక నడిపిస్తానయ్యా. కానీ నేను మాత్రము నీకు కావాలి, నువ్వు నాకు కావాలయ్యా అని ఉంటాడు. చూడండి, దినమే 24 గంటలు. మనిషి 24 గంటలు మెలుగు ఉంటాడు అంటే సుమారు 12 గంటలు మాత్రమే మెలుగుతూ ఉంటాడు. ఇంకా 12 గంటలు వాళ్ళు బొమ్మలోకి వెళ్ళిపోతారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. మరి దినవేళ అంటారంటే ఆయన ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడు 12 గంటలు ఖచ్చితంగా ఆయన ఏ పని చేస్తున్నా, మరి దినవేళ ఎప్పుడు చేయాలి? నాకు వ్యాపారం లేదా, నాకు బిజినెస్ లేదా, నాకు జాబ్ లేదా, నాకు వ్యాపారం లేదా, నాకు ఇలాంటి లోక జీవనోపాధి నాకు లేవంటే జీవనోపాధులు ఉన్నప్పటికీ కూడా మీ పని చేసుకుంటూ కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు, దేవుని ఆరాధించవచ్చు, దేవునితో సహవాసం ఉండవచ్చు. ఓన్లీ ప్రార్థన ఆ సమయంలో మనం ఓకర్ని ప్రార్థించాల్సిన అవసరము లేదండి. మన పనిలో ఉన్నప్పుడు మన ఆత్మతో కూడా మనం ప్రార్థన చేసుకోగలము అని దావీదు మహారాజు మనకు ఉపదేశిస్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్నగారు చేస్తున్న వ్యాపారం కూడా ఆయన చేసుకుంటూ మన చేతులు, మన శరీరము పనిలో ఉంటుంది కానీ ఆత్మ మాత్రము దేవునితో అనుసంధానంగా ఉండాలి. అప్పుడు ఏమంటాడు? దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నానయ్యా యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకోమయ్యా. మళ్ళీ ఏమంటాడు? యెహోవా నీ కరుణ అతిశయములు. నీ కరుణ మామూలు విషయం కాదయ్యా, నీకు చాలా గొప్పదయ్యా. అతిశయం అంటే గొప్పది. నీ కరుణ, నీ గ్రేస్, నీ యొక్క కృప అనేది చాలా గొప్పదయ్యా. ఎంత గొప్పదంట, చాలా వివరించలేనంత గొప్పదయ్యా. నీ కృపాతిశయముడు తండ్రి. నీ యొక్క ఏంటిది? నీ కరుణాతిశయమే, నీ దయాతిశయమే, నీ జాలి అతిశయమే, నీ దాంతో పాటు నీ కృప కూడా అతిశయమయ్యా. జ్ఞాపకం చేసుకోమయ్యా.
అయ్యా నువ్వు ఎందుకంటే చాలా గొప్పవాడవయ్యా, నువ్వు క్షమించగలవాడవయ్యా. నువ్వు ఒకవేళ నీ క్షమాపణ లేకపోతే, నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే ఈ రోజు నీ బ్రతికి పట్ట కట్టి నిలచిది ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు కాదయ్యా, ఇలాంటి ప్రార్థన చేయవాళ్ళు కాదయ్యా. ఎందుకంటే కిందికి వెళ్ళినప్పుడు తన హృదయంలో ఉన్న మాటలు చెప్తున్నాడా, అవి ఇప్పటి నుంచి కాదు నాయన తండ్రి, అవి ఇప్పటి నుంచి కాదు. అవి దయ కానీ, నీ కృప కానీ, నీ యొక్క జాలి కానీ ఇప్పటి నుంచే కావాలి. ఏదో ఇప్పుడే పుట్టుకొచ్చినాయి కావు. నీకు అవి ఎప్పటి నుండి ఉన్నాయి? పూర్వం నుండే ఉన్నవి కదా అయ్యా. అయ్యా నీకున్న ప్రేమ, నీకున్న జాలి, నీకున్న కరుణ, నీకున్న కటాక్షము ఇప్పటి నుంచి కాదయ్యా, ఎప్పటి నుంచో ఉన్నాయి. నీకు భూమి ఆకాశం సూచించడం ఇంకా శూన్యం ఉన్న ముందుకే, మేము మానవాళ్ళం లేక ముందుకే దాన్ని ఇవన్నీ నీకు అలంకారంగా ఉన్నాయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, కృప ద్వారా దయలను కాపాడమయ్యా అని దావీదు మహారాజు గారు ప్రార్థన చేస్తున్నారు. అలాంటి ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాలి. ఒకవేళ కలిగి ఉండలేకపోతే ఇప్పటి నుంచి మనము కలిగే ప్రయత్నంలోకి ముందుకు వెళ్ళాలని దావీదు మహారాజు గారు తన కీర్తన ద్వారా చాలా చక్కగా వివరిస్తున్నాడు. అనుకోండి, నా బాల్య పాపము ఎదుగుతున్నాడు. ఫస్ట్ అన్నాడు, దేవా నేను నమ్మకం నుంచి ఉన్నాను, నా సిగ్గుపడలేకము. ఇవన్నీ చెప్పుకుంటూ నా పూర్వం చెప్పుకుంటూ నా బాల్య పాపములను, నా అతిక్రమమును జ్ఞాపకము చేసుకోకయ్యా తండ్రి. ఒకరి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తండ్రి యవన కాలం నుండి రాజకాలంలో ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో ఘోరమైన నీ మాటలు అతిక్రమించాను, ఎన్నో భయంకరమైన నీ యొక్క మాటలు త్రోసిపుచ్చాను, శాస్త్రాన్ని చేసి పాపం చేశాను. తెలిసి తెలియక తండ్రి ప్రతిదీ కూడా నేను తెలిసి తప్పు చేశానయ్యా, తెలిసి నేను పాపం చేశాను, తెలిసి అతిక్రమించానయ్యా. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోకయ్యా. ఒకవేళ జ్ఞాపకం చేసుకుని ఉంటే నేను ఎంతకు రానయ్యా. ఎందుకంటే పాపతో ఉన్న మనము పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము కనుక తండ్రి ఈ యొక్క నా బాల్యం నుండి ఇక్కడ మన బాల్యం ఎప్పుడైతే తప్పు చేయలేదా? మన క్రైస్తవులు ఆత్మలు తప్పు చేయలేదా? క్రైస్తవులు వచ్చిన తప్పు చేయలేదా? వాక్యం తెలిసి తప్పు చేయలేదా? వాక్యం తెలియక తప్పు చేయలేదా? ఇలాంటి తప్పిదమ్ము లేదు. మీ పరిస్థితులు అంటే మీరు ఎవరు ఇక్కడికి రావాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మీరు పరిస్థితులు కనుక ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. పాపాత్ములైన మనం కనుక ఇక్కడ రావచ్చే పరిస్థితి. ఎందుకంటే పరిస్థితులకు రోగికి వైద్యులు అవసరమా? రోగికి డాక్టర్ అవసరం లేదు కదా. ఎవరికి వైద్యము? ఎవరైతే అనారోగ్యంగా ఉన్న వారికి డాక్టర్ అవసరము. మరి డాక్టర్ అవసరం, ఆరోగ్యానికి డాక్టర్ అవసరము లేదు కనుక మన పాపంలో కనుక ఇక్కడ మనం వచ్చాం కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రతినిత్యము మన ప్రార్థనతో ఉండాలి. ఏమంటాడు? నా దేవా నా బాల్య పాపములు, నా అతిక్రమములు. బాల్య పాపంతో పాటు నేను తెలిసి తెలియక బాల్యం వేసిన పాపములు కాదండి. నీ అతిక్రమములు అంటే ఏంటిది? ఆయన మాటలు, ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞలు, మనకి ఇచ్చిన త్రోవలు మనం ఏం చేసినామంట? త్రోసివేశాము, దాన్ని చెరిపేశాము, దాన్ని మలచేశాము కనుక ఏమంటాడు ప్రభా, నాకు తెలిసి తెలియవేసిన పాపాలు కొన్ని ఉన్నాయి. అది బాల్యంలో. బాల్యం ఏమంటా మనం చిన్నపిల్లలు తప్పు చేసినారు, చిన్నపిల్లగాడు కనుక తెలిసి తెలియక తప్పు చేశాడు కనుక వాడిని క్షమించాడు. అది పాపము. పెద్దవాడిని అదే తప్పు చేస్తే ఏమంటామండి? నేను చెప్పి మీకు అర్థమవుతుందా? నేను ఎంత చెప్పి మీకు అర్థం కాలేదనుకుంటే కష్టం అండి. ఎందుకంటే మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందరూ సైలెంట్ రెస్పాన్స్ ఏం కావడం అనుకుంటున్నాను. ఓకే, అర్థమైతే మీరు మౌనంగా ఉంటే చాలా సంతోషం. ఏమంటున్నాడంటే నా బాల్యం అంటే తెలిసి తెలిసిన పాపాలు ఉన్నాయి, తెలిసి చేసిన పాపం లేదు. ఇవన్నీ చేయాలి తండ్రి. జ్ఞాపకము చేసుకోగము. జ్ఞాపకం చేసుకోవాలేదు, జ్ఞాపకము చేసుకొనకము. అది ఇప్పుడు దావీదు మహారాజు ఏదో చిన్న తప్పు చేసిన తెలిసిన ఎంత ప్రత్యేక పడుతున్నాడో, ఎంత వేదన పడుతున్నాడో, ఎంత కుమిలిపోతున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కానీ మన జీవితంలో ఒకటే తప్పు చేశామా, రెండే తప్పు చేశామా, మూడే తప్పు చేశామా, లక్షకు మించే తప్పు చేసి ఉంటామండి. అని తెలిసి తెలియక కదండి, తెలిసో తెలియక తెలుసా? తెలిసో తెలియక మనకు వస్తున్న ఆపదలు, అపాయాలు, రోగాలు, నొప్పులు చాలా దేవుడు మనని కాపాడుతున్నా. కానీ నువ్వు చేసిన ప్రతి తప్పు, ప్రతి మోసం, ప్రతి దగ్గర ప్రతిదీ నువ్వు కావాలని చేస్తుంది. క్రీస్తులకు వచ్చిన తర్వాత, క్రీస్తులు రాకముందు కదా, క్రీస్తులకు వచ్చిన తర్వాత నేను తెలిసో తెలియక తప్పు చేశాను. లేదు, తప్పు, అబద్ధం. తెలిసే తప్పు చేశావు, అబద్ధం తప్ప కదా, మోసం చేయడం తప్ప కాదా కదా, నీ సహోదరుడు ప్రేమించడం తప్పు కదా. ఇవన్నీ అంత తెలిసినప్పుడు తెలిసో తెలియక తప్పు చేసినావు ఏంటి? నువ్వు తెలిసి తప్పు చేసావు కనుక నువ్వేం చేయాలి? ప్రత్యర్థపడాలి. కన్న తండ్రి దేవుని దగ్గర కష్టపడాలండి. నా బాల్య పాపములు
నుండి నా అతిక్రమమును జ్ఞాపకము చేసుకోలేము. యెహోవా నీ కృపను బట్టి నాయన, నీ కృపను బట్టే ఇంతవరకు నేను బతుకున్నానంటే, ఇంతవరకు జ్ఞాపకంలో ఉన్నానంటే, ఇంతవరకు నేను జీవిస్తున్నా కేవలము నా పాపాల వల్ల అయితే నేను ఎప్పుడో నరకానికి వెళ్ళిపోయేవాడిని. నా పాపాల బట్టి చూస్తే ఎప్పుడు నేను చనిపోయేవాడిని తండ్రి. ఎందుకంటే ఈరోజు ఊపిరిస్తున్నావు అంటే అది ఎందుకు ఇస్తున్నాడు? మారతానని చెప్పి ఆయన మారకపోవడం వల్ల ఏమంటాడు? ఇప్పటి వరకు మనం బతుకున్నాం, ఇప్పుడు అందరూ మనం బతుకున్నామంటే కేవలము మీరు చేస్తున్న ఏదో పుణ్య కార్యక్రమాలు, ఏదో సంథింగ్ ఎక్సెట్రా ఇవన్నీ కాదు. దేవుని కృపనే మనకు రక్షణ కవచంగా మనకు ఉందండి. దేవుని కృప మాత్రమే మనకు ఒక కవచం ఉన్నదా? ఏమంటాడు? యెహోవా నీ కృపను బట్టి, నీ దయ చొప్పునే, నీ కృపను బట్టే, నీ యొక్క ప్రేమను బట్టే, నీ యొక్క తండ్రి, నీ యొక్క జాలిని బట్టే తండ్రి నన్ను జ్ఞాపకము ఉంచుకొను. ఆయన జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు కనుకనే ఇక్కడ మనం అందరం కూర్చునగలిగినాం. ఆయన జ్ఞాపకములో లేకపోతే మనం ఎప్పుడు చర్చి ఎప్పుడు మన సమాధి పైన మొలకలు తెంతేటండి, గడ్డి మొలిచేది. ఎందుకు తెలుసా? ఆయన జ్ఞాపకం ఎందుకు సభ్యులు చెప్పాను. ఆయన జ్ఞాపకంలో ఉంటే మాత్రమే మనము బ్రతకగలుగుతాం. జ్ఞాపకం లేకపోతే మన ఊపిరి అనేది ఉండదు. ఈరోజు ఎవరైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా ఎవరైనా సరే ఇంతవరకు వాడు భూమి మీద చెల్లిస్తున్నాడు, బతుకుతున్నాడు, జీవిస్తున్నాడు కేవలమైన కృప, ఆయన దయ, ఆయన జ్ఞాపకంలో ఉన్నందుకే వారి దగ్గర బతుకున్నారు. కనుక ఎందుకు వారు మారని వారు మారతారేమో, మారుతున్న వారు రక్షణ ఉన్నాడు. అన్నగారు గారు వాళ్ళని ప్రార్థిస్తున్నారు. ఏమంటారు? రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి, రక్షణ కలిగిన వారికి సత్యమునందు స్తంభములుగా ఉండాలన్నాడు. ఆ దాని కొరకే కనతనే దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఏమంటాడు? యెహోవా నీ కృపను బట్టి, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకొను ఆయన. ఆయన ప్రార్థన ఎంత గోజాడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు ఒకసారి చూడండి. ఇక్కడ ప్రార్థనతో అయిపోయిందండి. మళ్ళీ సెంటెన్స్ ఏకదం దావీదు మహారాజు గారు సెంటెన్స్ అనేది చేంజ్ చేశారు. ప్రార్థన చేసుకుని ప్రార్థన కొద్దిగా విరామం ప్రకటించి మనకు చెప్తున్నాడు. ఎవరు? దావీదు మహారాజు గారు మనకి ఏం చెప్తున్నాడా? యెహోవా ఉత్తముడు, ఎవరో కాదు, చాలా ఉత్తమైన వాడు దేవుడు యెహోవా. యథార్థవంతుడు అన్నది ఆయన యథార్థత ఉన్నది. ఆయన చాలా ఉత్తముడు, చాలా న్యాయవంతుడు, చాలా యథార్థవంతుడు. కావున తన మార్గముల గురించి ఆయన పాపులకు ఉపదేశించును. కావున ఎందుకు ఉత్తముడు దయాళుడు ఎవరు? కావున తన మార్గమును అక్కడ మార్గములు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? మార్గము అన్నాడు, అక్కడ మార్గములు అన్నాడు. మార్గం అనేది మన తప్పు ఒప్పు చేసేది మన రైతాంగా చేసినప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు, అదే ఈ మార్గాన్ని గురించి తప్పులు అని అనిపిస్తుంది. పరిశుద్ధాత్మను చెప్తున్నప్పుడు దాన్ని గైకొనక దాన్ని విడిచిపెట్టేమని మనం ఏమవుతాం? గోతులు పడతాం. అక్కడ మార్గములు, ఇక్కడ ఏమంటాడు? కావున తన మార్గములు, క్రీస్తే తన మార్గం గురించి ఆయన పాపులకు ఉపదేశించును. పాపులకు ఉపదేశించండి. పాపుల ప్రార్థన దేవుడు ఆలకింపుడే. పాపులు పరలోక రాజ్యానికి రాలేడే. మరి పాపులు అంటుంటాడు, కన్న తండ్రి దేవుడు పాపమును ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు. ఆ పాపి ఎప్పుడైతే పాపిని కథలతో పశ్చాత్తాపడి తను మారు మనసు పొంది ఈ రక్షణ భాగ్యంలోకి వచ్చి ఎప్పుడైతే తను పశ్చాత్తాపడతాడో వారికి ఏం చేస్తున్నా కన్నా తన దేవుడు తన మాటల చేత వారిని ఉపదేశిస్తాడు, వాక్యం మనకు చెప్పుతాడు. పాపులను మనం అందరికి వాక్యము చెప్పు మనం ఏం చేస్తారు? నీతిమంతులు దినము మనం ఏమైపోతామంట? పరిశుద్ధంగా మన నీతిమంతులు అయ్యి తన కన్నతన్ని దేవుని చేత చేరాలని ఏమంటాడు? కావున తన మార్గముల గురించి ఆయన పాపులకు ఉపదేశించును అంటే వాక్యం చేయడం మనకు ఉపదేశిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, టైం ఎక్కువ ముగిస్తాను. అక్కడ ఏమన్నా ఒక చిన్న ఫేస్బుక్ లో చూశాను. ఒక చాయ్ కప్పు తీసుకున్నాడు. ఒక చాయ్ కప్పు అవి చూసారు, ఒక చాయ్ కప్పు తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చాయ్ కప్పు అనుకోండి. అక్కడ ఏం చేస్తారంటే ట్యాప్ ఇప్పేసి ఇది పెట్టాడు. అప్పుడు వాటర్ ప్రెషర్ వస్తూ ఉన్నాయి. కింది గ్లాస్ ఉన్న వాటర్ అయిపోతే కింది పోతా ఉంటాయి. కానీ గ్లాస్ ఏంటి ఉండదా? గ్లాస్ ఏముంటుంది? వాటర్ ఉంటాయి, వాటర్ పోతున్నాయి, వాటర్ వస్తున్నాయి, వాటర్ ఉన్నాయి, మూడు ఉన్నాయి. కానీ ఏమేమి తెలుసా? అది చేస్తూ వస్తూ చాయ్ కలర్ అంతా పోయేసి వైట్ గా మారిందండి.
నాకు చాలా చాలా బాగా అనిపించిందండి. అలాంటి చూస్తున్నాను అనుకున్నా. అంటే ప్రతి దినము దేవుడు వాక్యము చేత మన ఉత్క స్నానం చేస్తే, వాక్యం మన స్నానం చేస్తే అది మనం ఏమైపోతుందంటే ప్రతి దినము అది గడిగిత ఏమైందట, అది పాపమంతా పోయి మనం నీతిమంతులుగా మారుతామని దాన్ని ఏమంటాడు, యెహోవా కావున తన మార్గముల గురించి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. ఎవరు దీన మనసు కలిగిన వారు మన దయానంద జీవితంలో ఎప్పుడైతే దీనం ఉండాలో, ఎప్పుడైతే మనం దీన మనసుతోని మనం ఉంటామో అప్పుడు ఏమన్నా సరే ఇద్దరు ప్రార్థన చేస్తారండి బైబిల్లో. ఎవరు? సుంకరి, ఇంకోరు పరిచయం. ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళప్పుడు ఏమంటారు, ప్రభువా నీకు ఇద్దరు మట్టి వాళ్ళు కాదు, ఇద్దరు మట్టి ఇద్దరు మంచి ఇది పాపం కాదు, అది కాదు ఇది కాదు చాలా గొప్పగా చెప్పుకున్నాడు. వాడు దీనంగా వాడు తగ్గించుకున్నాడా? కానీ ఇంకొక ప్రార్థన చేసి ఎలా చేశారు, కన్నులెత్తి పరలోకం వైపు చూడడానికి నాకు అర్హత లేదయ్యాడు. కానీ ఎవరు ప్రార్థన విన్నాడు? ఎవరు ప్రార్థన విన్నాడు? దీనుడైన వారి ప్రార్థన విన్నాడు. అలాంటి దీనత్వం మనకి ఎంత హోదా కాదు, ఎంతున్నా మనకి ఎంత తగ్గించుకుంటే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. మనం వీక్షించుకుంటే మనసు కాదు తన సంతానం ఆ ఆలోచన తీసుకున్నాడండి. కానీ మనం ఏం చేయాలంటే దావీదు మహారాజు ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఆయన మాటల శైలి, ఆ రచన శైలి ఎంత చాలా చక్కగా ఉందంటే చాలా ఈ 25 చదువుతున్న ఖచ్చితంగా పరలోకంలో వెళ్తారు నాకు అనిపించింది. అలా ఉంటే మనకు ఎందుకంటే మన పాపం మనం ఒప్పి చేసుకుంటే, మన బాల్యంలో పాపం మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా మనము నీతిమంతులుగా ఉన్నా. కావున తన మార్గం గురించి ఆ పాపలకు ఉపదేశించును, న్యాయములను బట్టి ఆయన దీన్ని నడిపించును, తన మార్గంలో దీనులకు నేర్పును, ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనను గైకొని వారి విషయంలో ఆయన చేసిన నిబంధన మనం చేసినప్పుడు నిబంధన ఏంటంటే మనకు నిబంధన ఇచ్చారు, కొత్త నిబంధన పాత నిబంధన ఇచ్చారు. ఆ నిబంధనలు, ఆ దైత్యాలు, ఆ మాటలు, ఆజ్ఞలు మనం ఎప్పుడైతే యెహోవా చెప్పండి ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనం అనేది నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించుము, అదేంటిది శాసనము, తల్లిదండ్రులను గౌరవించుము. కొన్ని 10 ఆజ్ఞలు శాసనాన్ని ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞల శాసనంతో పాటు ఆజ్ఞల పాటు మనం ఏమైతే అంటే నిబంధన మనము ఎప్పుడైతే గైకొన్న వారము వారి విషయంలో ఏమైతే యెహోవా మన త్రోవలన్నీ కృపా సత్యములై ఇన్న యెహోవా మన త్రోవలన్నీ ఈ లోక త్రోవలతో పాటు పరలోకానికి వెళ్ళిన త్రోవలు మనకి ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఎందుకు? దేవుని యందు నువ్వు భయభక్తి కలిగి ఉన్నావు కనుక, దేవుని యందు నువ్వు పశ్చాత్తాపడ్డావు కనుక, నువ్వు తగ్గించుకున్నావు కనుక నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. మన త్రోవలన్నీ సరళంగా లేవంటే మన ప్రయాణాలను, మన మార్గంలో మనకు స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయంటే మన జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్టేక్ ఖచ్చితంగా ఉంది అని మనం గ్రహించాలని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలండి. నేను చేస్తున్న లైబ్రరీ డిపార్ట్మెంట్లో నాకంటే చాలా మంది 4-5 తీసుకున్నారు అనుకున్నాను. నాకంటే ముందు వచ్చిన వారు, నాకంటే వాళ్ళు జాబ్ వచ్చి చేసి వెళ్ళిపోయినారు అనుకున్నా. ఈ జాబ్ నాకు రావడం లేదంటే ఏనాడు కూడా తండ్రి సన్నిధిలో కులిపిడం మాట్లాడుతున్నాను. నా దేవుడు నాకు అన్యాయం చేశాడే, దేవుడు నాకు ఏ నాడు లేదు. నాలో ఇంకేదో లోటుపాట్లు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. నాకు తెలిస్తే ఏదో సంథింగ్ చేసే ఉంటాను కనుక దానివల్ల నేను వెనకాల వేస్తున్నానేమో, నేను వెనకాల వెళ్ళిపోతున్నామని అనుకున్నాను. అలాగే మన జీవితంలో ఇలాంటి మన మార్గాలు సరళంగా లేవంటే మనలో ఖచ్చితంగా మిస్టేక్స్, నీ మిస్టేక్స్ మీ ఫ్యామిలీ మిస్టేక్ ఏదో సంథింగ్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. స్పీడ్ బ్రేకర్స్ లేవు అంటే మన మార్గాలన్నీ సరళంగా ఉంటాయా? యెహోవా చూడండి, యెహోవా నా పాపం బహు ఘోరమైనది. అంత ఘోరమైన పాపం చేశాడు చెప్పండి, అంత ఘోరమైన పాపం చేశాడు. నరహత్య చేశాడా, వ్యభిచారం చెప్పకూడదా? ఇంత ఘోరమైన పాపం అంటే మామూలు విషయం. ఘోరం పాపం వేరు, మరి పాపం వేరు, మరి ఘోరమైన పాపం అంటాడు. ఆయన చేసుకుని ఏదో చిన్న ఏసుము అని అంత తగ్గించుకుంటున్నా, అంత ఒప్పుకుంటున్నా, అంత పశ్చాత్తాపడుతున్నాడు. నా ఏమంటాడు? యెహోవా నా పాపం బహు 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 ఘోరమైనవి, చాలా ఘోరమైనవి. అవి తలుచుకుంటే నాకు చాలా భయంకరంగా అంటున్నాడు.
ఆ చిన్న తప్పు చేసి దాని వల్ల మనం ఎన్ని ఎన్ని పాపాలు చేసాము, ఇది చేసాము. అందరూ మనం తీసుకుంటా యెహోవా జానము, యెహోవా నా పాపం బహు ఘోరమైనది, నీ నామం బట్టి దాన్ని క్షమించుమయ్యా. అంటే మనం కూడా ఏం చేయాలి? మన పాపం తండ్రి, నా పాపాలు కూడా యేసుక్రీస్తు నామములను క్షమించున్నాయి అని క్రీస్తు ద్వారా మనము ప్రాధాయపడాలి, అడుక్కోవాలి, తగ్గించుకోవాలి, దీనంగా ఉండాలి. దీనుడంటే మనం చేస్తుంటే హెచ్చించబడతామా? యెహోవా యందు భయభక్తి గలవాడు ఎవడో, యెహోవా యందు భయభక్తి గలవాడు ఎవడో, యెహోవా మాటలు స్వీకరించేవాడు ఎవరో, ఎవరు యెహోవా మార్గమును సరళ చేయవారు ఎవరో, ఎవరు దేవుని యందు నిలకడగా ఉంటారో, ఎవరు పట్ల పాపం చేయకుండా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో వాడు కోరుకోవాల్సిన మార్గం. ఇది సూపర్ అండి, ఇంకా ఇది సూపర్ మనీసా. వాడు కోరుకోవాల్సిన మార్గము ఆయన వారికి బోధించును. ఏంటంట? నీవు ఎవరైతే భయభక్తుగా దేవుడు ఉంటావో, నువ్వు ఏం కోరుకుంటావో ఆ కోరుకున్న దాంట్లో ఏది న్యాయమైనది, ఏది మంచిది, ఏది చెడు, ఎటువైపు నీకు శ్రేష్టమైనది, ఎటువైపు నువ్వు ఏది కోరుకుంటే మంచిది, ఎక్కడ పోతే నీకు మంచిది, ఏ జరిగితే నీకు మంచిది, ఏ పని చేస్తే నీకు మంచిది, ఏ ఉపాధి చేస్తే నీకు మంచిది, ఎక్కడికి వెళ్తామో మంచిదని కూడా దేవుడు ఏం చేస్తాడు? మాకు